జై శ్రీరామ. శ్రీరామనవమి నాడు ఆ రోజు సాయంత్రం పూట మనం ముఖ్యంగా చదువుకోవాల్సింది యుద్ధకాండలోని పట్టాభిషేక సర్గ. అందులో మకుట ధారణ గురించి వివరిస్తారు. మకుటం అంటే కిరీటం. ఆ మకుటానికి ఒక విధమైన అభిషేకం జరుగుతుంది. అంటే 4 సముద్రాల నీళ్లు, 500 నదీ జలాలను తీసుకొస్తారనమాట. అట్లా చేయాలి అన్నప్పుడు ఒక వారం రోజుల ముందో, లేదంటే ఒక 2 రోజుల ముందో స్టాక్ పెట్టుకుంటారు ఆ నీటిని. కానీ ఇక్కడ అలా జరగలేదు. అప్పటికప్పుడు ఆ నీళ్ళని తీసుకొనొచ్చారు. ఎవరు? ఎలా తీసుకొచ్చారు అంటే, మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసాన్నమామి. హనుమయ్య ఉండగా మన చెంత ఇంక ఎందుకు చింత అన్నట్లు ఆ హనుమయ్య అప్పటికప్పుడు వెళ్ళి ఆ నదీ జలాలను, ఆ సముద్ర నీటిని తీసుకుని వచ్చారు. అంటే ఆయన వేగం అంతటిదనమాట. అలా నీటిని తీసుకొచ్చినప్పుడు శ్రేష్ఠులైన వశిష్ఠాది మునులందరూ కూడా ఆ నీటిలో నుంచి ఔషధులను పిండి వాటితో ఆ మకుటానికి అభిషేకం చేస్తారు. చేసిన తర్వాత ఆ మకుటానికి ఒక శక్తి వస్తుంది. ఆ మకుటాన్ని శ్రీరామచంద్రమూర్తికి ధారణ చేస్తారు. ఇది మకుట ధారణ సర్గ అనమాట. ఇది తప్పనిసరిగా ఆ రోజు చదువుకోవాలి. అలా మకుట ధారణ సర్గ చదువుకుంటున్న వారికి, చెబుతున్న నాకు, వింటున్న మీకు మన జన్మ ధన్యమే ధన్యం అని చెప్పొచ్చు. కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా ఈ సర్గని చదువుకుందాం. జై శ్రీరామ.